ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలను లెక్క చేస్తారా? ఏడిశారు. నిన్ను విమర్శించేది ప్రభువే. నీ సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడి విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడని బాధ నువ్వు పడట్లా. నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసై ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా, ఉంటే ఇవ్వు. లేకపోతే నీ గొంతు మీద కత్తిలాగా వస్తే దారులు ఉన్నాయి. చెప్పానుగా, 100 కోటి దరిద్రాలు అనంత కోటి. 100 కోటి అంటే 100 కోట్లు. అర్థమైందా? అది 100 కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు. అరే, అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున్న మనకి ఎంత బలం ఉండాలండి. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, యేసయ్య చూపిస్తాడు ఏదో దారి. అరే, చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొరపెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండిరా, అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగాలిగా. ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతుంటే, మనసులో 3 రోజులు వండుకుంటుంటే, తిండి మానుకుంటుంటివి, రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారా నేను? వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యం